హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఆర్డిఓకి సంబంధించి డిఆర్డిఎల్ అనమాట. అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో హైదరాబాద్లో దానికి సంబంధించి వేరియస్ ట్రేడ్స్లో అయితే మనకి 2024-25కి సంబంధించి ఐటీఐ అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఫ్రెండ్స్ మన కింద వేరియస్ ట్రేడ్స్ అయితే ఇచ్చారనమాట. ఈ ట్రేడ్స్లో కనుక మీరు ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, గ్రైండర్, కార్పెంటర్, వెల్డర్, అలాగే మన ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే అటెండెంట్ ఆపరేటర్ అనమాట, కెమికల్ ప్లాంట్, అలాగే పెయింటర్, కోపా, అలాగే ఫౌండరీ మ్యాన్. ఈ ట్రేడ్స్లో కనుక మీరు ఐటీఐ చేస్తుంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏం లేదనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి యాప్స్లో అయితే మొదట అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. తర్వాత అయితే వీళ్ళకి మన పోస్ట్లో అయితే పంపించుకోవాలన్నమాట. కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అది ఫిల్ చేసుకొని మన రిజిస్టర్డ్ పోస్ట్లో అయితే 29th January 2024 లోపు చేరేలాగా అయితే వీళ్ళకి మనం పంపించుకోవాలన్నమాట. టు ద డైరెక్టర్ డిఆర్డిఎల్ కంచన్బాగ్ హైదరాబాద్ 500058 అనమాట. అలాగే ఇక్కడ మనకి అటెన్షన్ చైర్మన్ సెలక్షన్ అండ్ స్క్రీనింగ్ కమిటీ ఐటీ అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. ఇలా రాసి మనం ఒక కవర్లో ఈ కింద మనకి లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఆ యొక్క కవర్లో పెట్టి పంపించాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి న్యాప్స్ ఇదనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో లాగిన్ రిజిస్టర్ ఉంటే క్యాండిడేట్ తీసుకోవాలి. క్యాండిడేట్ తీసుకుని మీరు గతంలో కనుక ఈ లాగిన్ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీకు ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని ఉంటే 100% ఇక్కడ మీకు లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది. ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేసి మీరు వెరిఫై చేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు డైరెక్ట్గా. లేదంటే కనుక ఇక రిజిస్టర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది. ఐటీఐ కాబట్టి ఐటీఐ స్టూడెంట్ తీసుకొని రోల్ నెంబర్ ఇవ్వాలి, ఫైన్ డీటెయిల్స్ అంటే వస్తాయి అనమాట. మీరు లాగిన్ అయిపోయి మిగతా అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కనుక 100% గతంలో కనుక ఈ ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మొదట ఏం చేయాలంటే మీరు అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటే దీని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్అవుట్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఈ కేవైసీ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేస్తే మీకు 100% అయితే ప్రొఫైల్ కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిఆర్డిఓ హైదరాబాద్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ట్రేడ్స్ వేకెన్సీస్ అన్నీ వస్తాయి. వ్యూ అంటే చెక్ చేసుకోవచ్చు. అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇంకా అయితే అప్డేషన్ అయితే లేదనమాట. యాప్స్లో ఇది డిఆర్డిఎల్ అదైతే అప్డేట్ అయితే అవుతుంది. తర్వాత మీరు దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో మీకు మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో ఆ ట్రేడ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు యాప్స్లో అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే A4 పేపర్లో అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫోటో అయితే ఇక్కడ మనం అతికించాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ 2 గీతలు పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి మీరు సైన్ అయితే చేయాలి. అలాగే ట్రేడ్ అప్లైడ్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తామంటే కోపానో ఏంటని ఇక్కడైతే రాసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ డిఆర్డిఎల్కి సంబంధించి యాప్స్లో అప్లై చేశారని అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి. అలాగే ఇక్కడ మనకి వెదర్ టెర్మినేటెడ్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు ట్రైనింగ్ ప్రీవియస్, మీరు గతంలో ఎప్పుడైనా కనుక మధ్యలో కనుక అప్రెంటిస్ చేస్తూ మధ్యలో వెళ్ళిపోయారని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే పెట్టాలి. ఫ్రెండ్స్ మనకి యాప్స్లో మీ యొక్క ప్రొఫైల్ కంప్లీషన్ అనమాట. మీరు ఎంత % కంప్లీట్ చేశారని అడుగుతున్నారు. మీరు 100% అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో 100% వెదర్ అప్లోడెడ్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ సిగ్నేచర్ ఆన్లైన్, మీరు యాప్స్లో అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారని అడుగుతున్నారు అనమాట, ఎస్ పెట్టాలి. అలాగే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. వెదర్ ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అంటే ఈ కేవైసీ ఇచ్చారని అడుగుతున్నారు అనమాట యాప్స్లో, ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టాలి. అలాగే ఇక్కడ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, మీకు A0 అలాగే నెంబర్ అయితే వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం ఇక్కడ రాసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ రాసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీకు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, మీ యొక్క కేటగిరీ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్,
అయితే మనం అటాచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ అని అడుగుతున్నారు, అవన్నీ మనం అటాచ్ చేయాలి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి, పూర్తి అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ యొక్క అడ్రస్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు అడిషనల్ మొబైల్ నెంబర్ తర్వాత వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అలాగే బ్యాంక్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ అనమాట. పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ కూడా మనం పంపించాలి మీకు స్టైఫండ్ ఇచ్చేదానికోసం. ఇంకా మీరు ఐటీఐ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ అని మీరు ఎక్కడ చేశారు అనేది, అలాగే ఐటీఐ అటాచ్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ అనమాట. ఐటీఐ సర్టిఫికేట్కి సంబంధించి సర్టిఫికేట్ అలాగే మార్క్ షీట్స్ అన్ని సెమ్స్ కలుపుకొని కన్సాలిడేటెడ్ జిరాక్స్ పంపించాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఐటీఐలో ఇక్కడ రాయాలన్నమాట. ఎన్ని మార్క్స్ వచ్చి సపోజ్ టోటల్ మార్క్స్ 1400 అయితే మీకు ఎన్ని వచ్చాయి 1000 అలాగా ఇక్కడ వేయాలి. పర్సంటేజ్ అయితే ఇక్కడ వేయాలన్నమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. అలాగే 10th క్లాస్కి సంబంధించి సర్టిఫికేట్ మనం అటాచ్ చేసుకోవాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 600కి మీకు 480 అలా వచ్చి ఉంటే మీకు మీ యొక్క మార్క్ షీట్ ప్రకారం ఇక్కడ పర్సంటేజ్ అయితే వేసుకోవాలి. అలాగే కింద సిగ్నేచర్ చేసుకొని ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఎనెక్సర్ ఏ, అలాగే ఈ యొక్క అప్రెంటిస్ న్యాప్స్లో యొక్క ప్రొఫైల్, అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో అన్నీ కూడా అనమాట. అంటే మనకి కేటగిరీ సర్టిఫికేట్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, అలాగే 10th క్లాస్ ఐటీఐ 10th క్లాస్ మార్క్ షీట్ సర్టిఫికేట్స్ కంప్లీట్గా అన్నీ కూడా మన ఈ యొక్క అడ్రస్కి అయితే 29th జనవరి 2024 లోపు చేరేలాగైతే మనం పంపించాలన్నమాట. రిజిస్టర్ పోస్టు లేదంటే కనుక డ్రాప్ బాక్స్ ఉంటుంది, అక్కడ ఎలాగైనా మనం వాళ్ళకి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు.